ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనం. ఈరోజు దేవుని వాక్యం, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదను. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనం. ఈ మాటను గ్రహించినట్లయితే దేవుడు చెప్తున్న మాట, నా ఆలోచన నిలుచును, నా చిత్తమంతయు నేను నెరవేర్చుకుంటానని దేవుడు చెప్తూ వస్తున్నాడు. మనం గ్రహించినట్లయితే అబ్రహాము తన జీవితంలో తనకు సంతానము లేనప్పుడు శారాయి తన దాసి అయిన హాగర్ను పంపించి తన ద్వారా సంతానమును పొందాలని అనుకుంటూ వచ్చింది. కానీ దేవుని యొక్క చిత్తం ఏమిటనంటే, అబ్రహాము శారాకు వారిద్దరి నుండి సంతానాన్ని ఇవ్వాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని యొక్క చిత్తమే చివరికి నిలిచేదిగా ఉంటూ వస్తుంది. కాబట్టి కొన్ని శ్రమలు, కొన్ని పరిస్థితులు ఎలాగున ఉన్నా కానీ చివరికి దేవుని యొక్క చిత్తము నెరవేరుతుంది. కాబట్టి మనం దేవునికి విధేయులు అయినప్పుడు దేవుడు మన పట్ల సంతోషించేవాడుగా ఉంటూ వస్తాడు. ఆమె